అందరికీ నమస్కారం. తిరుమల కొండపైన మనకి స్వామివారి యొక్క పుష్కరిణి పక్కనే మనకి రావి చెట్టు అయితే కనిపిస్తుంటుందండి. చూస్తారు కదా ఈ రావి చెట్టు. ఇది మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగేటటువంటి సమయంలో కుబేరుడి దగ్గర మనకి అప్పుగా తీసుకున్నారు కదా. మనకి అప్పుగా తీసుకున్నప్పుడు మనకి సాక్ష్యం కింద ముగ్గురిని అయితే పెట్టడం జరుగుతుంది. ఒకరు సాక్షాత్ పరమశివుడు, అదేవిధంగా రావి చెట్టు, బ్రహ్మదేవుడు. ఆనాటి కాలంలో ఉన్నటువంటి రావి చెట్టు ఇదేనండి. చూసారు కదా, మనకి తిరుమల కొండపైన ఈ రావి చెట్టే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ సమయంలో కుబేరుడి దగ్గర అప్పుగా తీసుకున్నప్పుడు ఉన్నటువంటి ధనం ఏదైతుందో దానికి సాక్ష్యంగా ఈ రావి చెట్టే. ఈ రావి చెట్టు కూడా మనకి సాక్షిగా ఒకటండి. కాబట్టి తిరుమల వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ రావి చెట్టుని కూడా మీరు చూసేటప్పుడు ప్రయత్నం చేయండి. ఇది మనకి వరాహస్వామి టెంపుల్కి, అదేవిధంగా శ్రీవారి యొక్క పుష్కరానికి పక్కనే ఉంటుంది అండి. చూసారు కదా. నమో వెంకటేశాయ.